పలాస జీడిపప్పు ఎంత ఫేమసో గోదావరి జిల్లాల పులస చేపలు కూడా గంతే ఫేమస్. చేపలు పట్టేటోళ్లకు పులస దొరికిందంటే జాక్పాట్ దొరికినట్టే. ఇక దాన్ని బట్టి అర్రాసు వాడి కొనుక్కున్నోళ్లకు పండుగ అన్నట్టే. ఒక్కొక్కటి 20 నుంచి 30 వేలు పెట్టి కొంటారు. ఇక దాన్ని కొనేతందుకు పోటీలు పడుతుంటారు. ఇక తినదందుకైతే ఏకంగా పానమే ఇస్తారంటే 20 వేలు పెట్టి కొన్న పులుసను మా అందుకెందుకు ఇచ్చుడు, మనమే తింటే కాదా అన్నట్టు ఆలోచన చేస్తారు కొంతమంది. కానీ గీడో కాడ చుట్టాలను, పక్కాలను, దోస్తులను, పుర ప్రముఖులను పిలుచుకొని ధరకల్లా పులస చేపల కూర పెట్టిరట. మరి గంత రిచ్ పర్సన్స్ ఎవరో అరుచుకొని మనం టేస్ట్ చేసేద్దాం పారి. ఆగో మనం వచ్చే వరకే భోజనాలు సురువు చేసిరు కదా, కానివరానా కానివరి, మేము ఇంకో బంతిలో కూర్చుంటాం కానీ మీరు ఫికర్ పడకురి. చేపల పులుసు కమ్మడి వాసన తగులుతున్నది పోయి ఇడిదాకా. ఏదన్నా ఏ పాడి చేసిరు కూర? అబ్బో పెద్దండల్నే వండిరు కదా. చూసిరా ఎండ నిండున్నది, అంత పులుస చేపల కూరనే. మంచిగా పులుసు పెట్టి పురుసగా తినతట్టు వండిరట అన్నట్టు అసలు ముచ్చట చెప్పలేదు కాదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఫోటోలు వీడియోలు తీసేటోళ్ళు ఉంటారు కదా, అదే ఫోటోగ్రాఫర్స్ అంటారు చూడురి. అగో వాళ్ళు సంఘం పెట్టుకొని కొత్త బిల్డింగ్ కట్టుకున్నారట. ఇక దాన్ని ఓపెనింగ్ కార్యం పెట్టుకున్నారు ఇవాళ. అగో ఆ కార్యానికి చుట్టాలను, పక్కాలను, దోస్తులను, పుర ప్రముఖులను పిలుచుకొని ఇట్లా పులుస చేపల కూరతోటి భోజనాలు పెట్టిరు అన్నట్టు. మరి ఇక గోదావరిలకు పులుసు అంటే ఎంత ప్రాణమో ఎరికే కదా. అందుకే కరసకు వెనకాడకుండా పులుస చేపలు పట్టుకొచ్చి మరి పుర ప్రముఖులకు తినబెట్టిరట. మరి అన్ సీజన్లో కూడా ఇంత ధరకల్లా పులుస చేపల కూరతోటి భోజనాలు పెట్టిరంటే గన్నవరం ఫోటోగ్రాఫర్ అన్నలు గట్టోలే ఉన్నారు అని అనుకోబట్టిరట అడి దిక్కోళ్ళు.